అందరికీ నమస్కారం. నిన్నటి రోజున జరిగిన అఘాయిత్యం, తిరుపతిలో జరిగిన మహిళలపై జరిగిన అఘాయిత్యాన్ని రాష్ట్రం అంతా కాకుండా దేశమంతా కూడా చూశారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్న టీడీపీ, జనసేన మరియు బీజేపీ వాళ్ళని మీరెవరైనా చూసారా? ఇంత నీచమైన సామాన్య మహిళల పైన డ్రగ్స్ తీసుకుంటారు, మద్యం అంశాలు. పొద్దున్నే ఎవరైనా మీకు అసలు బుద్ధి ఉందా? మీ ఇంట్లో ఆడళ్ళు ఉన్నారా? వాళ్ళని మీరు సరిగ్గా చూసుకుంటున్నారా? మీ ఒంట్లో నరంలో మద్యం, డ్రగ్స్ తప్పించి ఇంకేం లేదు. ముందు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే మా ముందు నిలబడే శక్తి లేకుండా, ఆడళ్ళతో కొట్లాడే శక్తి లేకుండా పోలీసులను పిలుచుకున్న నరరూప రాక్షసులు మీరు. మీకు ఒక కేడర్ ఉందా? ఒక్క కేడర్ కోసం 10 మంది కొట్లాడుకుంటున్నారు. తిరుపతిలో ఒక ఎమ్మెల్యేని స్థాపించుకోలేకుండా ఎక్కడి నుంచో చిత్తూరు నుంచి తెచ్చుకున్నారు. సిగ్గు లేదు మీకు? బలిజ కులంలో పుట్టి బలిజల దగ్గర అడిగించుకుంటున్నారంటే దీనికన్నా నీచమైన బతుకు ఇంకొకటి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా మేము మాట్లాడలేని పరిస్థితి ఈరోజు మాట్లాడే విధంగా చేసుకున్నారంటే అది మీ చరిత్రహీనత. చంద్రబాబు నాయుడు చెప్తే కూడా మేము చేసేది ఆపమంటే రౌడీజాలు, గుండాయిజాలే కదా, వాటికే పరిమితం మీ బతుకులు. ఏదైనా ఒక పదవిని సంపాదించుకుని మళ్ళీ నేరుగా మాట్లాడండి, మహిళలతో కొట్లాడండి. వైఎస్ఆర్సీపీ మహిళల్ని టచ్ చెయ్యాలంటే జగన్మోహన్ రెడ్డి గారినన్నా టచ్ చేయాలి, లేదంటే కరుణాకర్ రెడ్డిని, అవినయ్ రెడ్డి గారినన్నా టచ్ చేయాలి. నిన్న మీరు అన్నారు కదా, కరుణాకర్ రెడ్డి గారిని తీసుకురండి, లేదంటే అవినయ్ రెడ్డి గారిని తీసుకురండి. మహిళలు మూల కూర్చోకుండా మీరెందుకు వచ్చారు చీరలు చెక్కుకునే అనేసని ఆ మహిళలే ప్రశ్నిస్తున్నాం. 3 పార్టీలు కలిపి ఏం చేస్తున్నారు మీరు? పవన్ కళ్యాణ్ అన్నాడు మొన్న 11 మంది అని. 11 లక్షల మంది, 11 కోట్ల మంది అవుతారే తప్పించి మీరు బలహీనులు. మేము బలహీనులు కాము, మేము ఎప్పటికీ బలహీన పడము. మీరు రోడ్ల మీద తిప్పినంత స్థాయి మీది కాదు. వెనక్కి తిరిగి మీ బతుకులేంది మీరేందని చూసుకోండి. ఈ రోజు మహిళల్ని గాని ఇంకొకరిని గాని ప్రశ్నించే స్థాయి మీది కాదు. మీ డబ్బు మీకు ఎలా వచ్చిందో మీకే తెలుస్తుంది. మీరు ఏ దారిలో మీరు సంపాదించుకున్నారో మీకే తెలుస్తుంది. అన్నారు కదా మీరు, కరుణాకర్ రెడ్డి గారు అది కొట్టేశారు, ఇది కొట్టేశారు గవర్నమెంట్ లో అంటే హౌస్ అరెస్ట్ చేస్తే మేము ఈ రోజు వస్తున్నాం కదా, ప్రశ్నిస్తున్నాం కదా. మీరు ఎందుకు రాలేకపోతున్నారు? మహిళలుగా మేము పొద్దున్నే వస్తున్నాం, 6 గంటలకు రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తున్నాం. మీరెందుకు చేత కాకుండా చీరలు కట్టుకుని కూర్చున్నారా? గాజులు వేసుకుంటారా? ఇంకేమైనా చేయగలరా? చెయ్యండి, చూద్దాం. ఈ రోజు సవాల్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి బలిజలతో మేము టార్గెట్ చేస్తాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఒక్క చిన్న పదవిని సంపాదించుకుని మళ్ళీ మీరు మాట్లాడగల శక్తి ఉంటే మాట్లాడండి. మా ముందు వచ్చి నిలబడి ఇప్పటికి 2-3 సార్లు ఇలాగే అడ్డుకున్నారు. ఇలాంటి అఘాయిత్యాలు చేయడానికి పుట్టినిల్లే కానీ మీకు ఇంకేమి దేనికి ఉపయోగపడరు. ఇది కూడా మీకు లేదు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ పార్టీ మీరు అట్టడుగు స్థాయికి పడిపోయినారు. దీనికన్నా చరిత్రహీనత లేదు. మీ చంద్రబాబు నాయుడికే మీరు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మీ పార్టీ మేము బలహీనపరుస్తున్నాం రోజు రోజుకి. చంద్రబాబు నాయుడు చెప్పినా చెప్పకపోయినా మేము పార్టీలు స్థానాలని సంపాదించుకోలేకపోయినా ఈ రోజు మమ్మల్ని మేము బలహీనపరుచుకుంటున్నాం అని గొప్పగా చెప్పుకోండి. మాకేం బాధ లేదు. ఆడళ్ళ జోలికి వస్తే పరిస్థితులు రకరకాలుగా ఉంటాయి. ఇంకా అలాంటివే మేము రుచి చూపిస్తాం. సిద్ధంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయండి. వెనకడిగేసి దొంగ దెబ్బ తీశారంటే